నమస్తే సార్. గుడ్ మార్నింగ్ రామారావు, హౌ ఆర్ యూ? సూపర్ సార్. ఓకే. అయితే మనం కొన్ని రోజులుగా వీడియోస్ చేస్తున్నాం కదా. అవును. చాలా మంది పిల్లలు కావచ్చు, కానీ ఫ్రెండ్స్ లో చాలా మంది హిందీ నేర్చుకోవాలి అనే కుతూహలం ఉంది. ఒక విజయం సాధించారు. పబ్లిక్ ని ఇన్ఫ్లుయెన్స్ చాలా మంది ప్రభావితం చేశాం మనం. స్మాల్ గ్రోత్ ఇన్ అవర్ లైఫ్. అయితే ఇప్పుడు మనం చాలా సంఘటనల్ని, ఇప్పుడు ఉదాహరణకు ఒక ఏమీ భాష రాని వ్యక్తి హిందీ ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఎలా సర్వైవ్ అవ్వాలి? మంచి టాపిక్. అంటే ప్రస్తుతానికి వాడికి ఎన్నో విషయాలు కాదు, చిన్న చిన్న అవసరాలకి భాషతో పని ఉంది. మినిమం అవసరాలు అనేవి వాడు అవసరం తెలుసుకోవాలి. సో ఉదాహరణకు వాడికి చాలా దాహం వేస్తుంది, నాకు చాలా దాహం వేస్తుంది, కొంచెం మంచి నీళ్ళు ఇవ్వండి. मुझे बहुत प्यास लग रहा है, थोड़ा सा पानी दीजिए. I will repeat again. Okay. मुझे बहुत प्यास लग रहा है, थोड़ा सा पानी दीजिए. ఓకే, వెరీ గుడ్ సార్. ఇక్కడ కొంచెంసేపు కూర్చుంటాను, इधर थोड़ी देर बैठूंगा. బయట నాకు బాగా ఆకలి వేస్తుంది, ఏమైనా తినడానికి ఇవ్వండి. मुझे बहुत भूख लग रहा है, खाने के लिए कुछ दीजिए. ఓకే. మీరు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. आप मुझे दिया ना, मैं बहुत खुशी हूँ. ఓకే. మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలండి. आप और आपका परिवार आरोग्य से, खुशी से, शांति से जीना चाहिए. ఓకే. అగైన్ సార్, రిపీట్ అగైన్, మళ్ళీ आप చెప్పండి. और आपका परिवार ఓకే. आरोग्य से, खुशी से, शांति से जीने के लिए मैं भगवान को प्रार्थना कर रहा हूँ. ఓకే. ఈ ఊరు పేరు ఏంటండి? ये गांव का नाम क्या है? ఓకే. ఇక్కడ ఈ రోజు నిద్రపోవచ్చండి? क्या आज रात में यहाँ सो सकता हूँ? ఈ రోజు నిద్రపోవడానికి, తినడానికి సహకరించినందుకు థ్యాంక్ యూ అండి. आप आज मुझे खाने के लिए, सोने के लिए आप सहकार किया ना, इसलिए आपको धन्यवाद है. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు. సో మరిన్ని విషయాలతో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.